1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీ కథలు ఈ సిరీస్ ని స్టార్ట్ చేశాము. నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. అంటే ప్రతి మజిలీకి ఒక కథ ఉంటుందనేసి అనుకున్నాం కదా. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? ఏం కథ? మొదటి మజిలీ కథ మొదలు పెట్టే ముందు కాశీ గొప్పతనం గురించి ఈయన మణిసిద్ధుడు గోపుడికి ఏం చెప్పాడో విందాం. మొదటి కథ అది. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం కదా. అంటే కాశీ మహత్యం ఏమిటి, ఎవరితోటి చెప్పారు అనే కథతోటే మొదలు పెడతారు. అయితే ఈ మొదలెట్టే ముందు ఆయన ఏం చేశాడంటే, కుర్రాడు ఏం అడిగాడు, నువ్వు బోల్డని కథలు చెప్తే నీతో వస్తానన్నాడు. అతనేమో గ్రామీణుడు, అంటే పల్లెవాడు. అవును, విద్యాగంధం ఉన్నవాడు కాదు, చదువు సంధ్య ఏం లేవు. ఈయన పెద్ద పెద్ద పదాలు అవి వాడితే వాడికి అర్థం కావద్దు పాపం. అందుకని ఆయన ఏం చేశారంటే, వాడి దగ్గరికి రమ్మని అతని తల మీద తను చేయి పెట్టి వాడికి గ్రహణ శక్తిని ఇచ్చారట. ఈయన చాలా తపస్సు ఉన్నవాడు కదా, సిద్ధుడు చాలా తపస్సు ఉన్నవాడు, సన్యాస దీక్షలో ఉన్నాడు. తర్వాత ఆయనకు ఒక మణి దొరికింది. ఏదైనా తెలుసుకోగలిగే జ్ఞానాన్ని ప్రసాదించే మణి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, తను చెప్పే విషయాన్ని ఈ కుర్రాడు వాడికి అర్థమయ్యేలాగా, వాడికి జ్ఞాపకం ఉండేలాగా ఒక సిద్ధిని వాడికి ప్రసాదించాడు, వాడి తల మీద చేయబెట్టి. ఆ ప్రసాదించిన తర్వాత ఏం చెప్పాడంటే, కాశీ గొప్పతనం. ఇప్పుడు కాశీ ఎందుకు వెళ్ళాలి, కాశీ ఎందుకు వెళ్ళాలి, మధ్యలో ఇంకోటి ఏదైనా వెళ్ళొచ్చు కదా. ఇంకొకటి ఉన్నాయి, రామేశ్వరం ఉంది, శ్రీరంగం ఉంది, ఎక్కడికో వెళ్ళొచ్చు. కానీ కాశీ గొప్పతనం గురించి ఈయన చెప్పబోయాడనమాట, ఎందుకు కాశీ వెళ్ళాలి అని. పూర్వమట నారద మహర్షి ఒకసారి భూలోకంలో ఉన్న వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు. వింధ్య పర్వతం చాలా అందంగా ఉంటుంది, పెద్ద కొండ, దాని మీద బోల్డని అరణ్యాలు ఉన్నాయి, ఎన్నో జీవజాలాలకి ఆలవాలంగా ఉంది, చాలా జంతువులు పక్షులు అవి ఇవి ఉన్నాయి, ఎంతోమంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటున్నారు. అందమైన పర్వతం అన్నమాట. అయితే నువ్వు ఎంతో బాగున్నావు, నువ్వు చాలా గొప్పవాడివని అన్ని ముచ్చటగా ఏదో నువ్వు ఎంత గొప్పవాడిపోయి అని నారదుడు అన్నాడు. అనేసరికల్లా వింధ్య పర్వతం అన్నాడు, అవును స్వామి, నా అంత గొప్పవాడు ఎవ్వడూ లేడు. మా ప్రపంచంలో హఠకాచలమే నా తర్వాత పేరు తీసుకునేది, నేనే చాలా గొప్పవాడిని, మీరు కూడా ఒప్పుకుంటారు కదా అన్నాడు. అనేసరికల్లా నారద మహర్షి అన్నాడు, ఇంతకుముందు నేను మేరు పర్వతం దగ్గరికి వెళ్ళాను, ఆయనేమో తనే గొప్పవాడిని అన్నాడు. మేరు పర్వతం తనంత గొప్పవాడు తనేనని చెప్పాడు, ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు, మరి ఎవరు గొప్పవాళ్ళో మీలో మీరు తేల్చుకోవాల్సిందే, నా బొట్టువాడు ఏం చెప్తాడు అన్నాడు. అనేసరికి వింధ్యాచలానికి ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. ఇంతలో మన గోపుడు అడుగుతున్నాడు, అదేమిటి వింధ్యాచలం ఒక కొండ, మేరు పర్వతం ఇంకో కొండ, కొండలు మాట్లాడతాయా, కొండలు బండలు ఎక్కడైనా అంటే. ఈయన ఏం చెప్పాడంటే, సిద్ధుడు ఆ కాలంలో కొండలు బండలు కూడా మాట్లాడేవి, వాళ్ళకి మానవ స్వరూపాన్ని తీసుకునే అవకాశం ఉంది. కొండలు, ఈ పర్వతాలన్నీ దేవతాత్మలు, భూమిని తమ భూభారాన్ని మోసేందుకు భగవంతుడు సృష్టించిన ఒక సాధనాలు కొండలు. ఇప్పుడు మనం పర్వతరాజపుత్రిక అని చెప్తాం, అమ్మవారు ఉందా, పార్వతీదేవి హిమవంతుడి కూతురు, కొండకి అమ్మవారు కూతురు ఎలా అయింది? ఆయన సామాన్య స్వరూపంతో ఉన్నప్పుడు ఆయనకి భార్య సంతానం ఉన్నారు, ఆ సంతానంలో ఒకతే మన అమ్మవారైన పార్వతి. కాబట్టి కొండలు మాట్లాడతాయని, ఇది జరుగుతుందని సిద్ధుడు గోపుడికి చెప్పాడు. సరే బాగుంది. ఇప్పుడు వింధ్యాచలానికి కోపం వచ్చేసింది, నాకంటే మేరు ఎలా గొప్పవాడవుతాడు, నేనే గొప్పవాడిని అని చెప్పి స్వరూపాన్ని పెంచడం మొదలుపెట్టింది. వింధ్య పర్వతం పెంచి 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 పూర్తిగా సూర్యమండలాన్ని తాకేదాకా పైకి వెళ్ళిపోయిందట. ఇప్పుడు భూమి మీద మధ్యలో ఉన్న ఒక కొండ పైదాకా పెరిగితే సూర్యుడు ఓ వైపు ఉంటాడు, ఆ వైపు అంతా ఎండకి మాడిపోతారు, రెండో వైపు వాళ్ళకి చీకటి చలి. మరి ఇంకేముంది, ఎండ లేకపోతే ఇక మిగిలింది ఏమిటి, ఎండ లేకపోతే ఉండే చలే కదా, రాత్రి చలి మిగులుతాయి. దాంతో భూలోకం అంతా హాహాకారాలు చేసేసారు. ఈ పర్వతం వల్ల ఇలాంటి ఇబ్బంది వచ్చిందని గోల పెట్టేశారు. వింధ్య పర్వతాన్ని దించేది ఎలాగా అని ఆలోచించి, సరే ఏమనుకున్నారు, అగస్త్య మహర్షి అయితే ఇందుకు తగినవాడు అని చెప్పి అగస్త్య మహర్షి ఎక్కడున్నాడని చూశారట దేవతలంతా. చూస్తే అగస్త్య మహర్షి అప్పుడు భార్య అయిన లోపాముద్రాదేవితో కలిసి కాశీక్షేత్రంలో ఉన్నాడు. ఆయన పొద్దునే లేచి గంగా స్నానం చేసి చక్కగా అక్కడ స్నానం సంధ్యాతులన్నీ ముగించుకున్నాక ఆ అయ్యవారిని దర్శించుకుని గంగాజలంతో ఆయనకి అభిషేకం చేసి అమ్మవారిని చూసి హాయిగా కాశీక్షేత్ర నివాసంలోనే ఉన్నాడు ఆయన. ఇప్పుడు దేవతలంతా అమ్మయ్య ఈయన ఇక్కడ ఉన్నాడు, ఈయన చూడడం కోసం వెళ్ళినందుకైనా మనం కాశీక్షేత్ర దర్శనం కుదిరిందని కాశీలో స్నానం చేసి గంగలో అయ్యవారిని విశ్వేశ్వరుని దర్శించుకుని అమ్మవారిని చూసి అప్పుడు అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఇలా ఇబ్బంది వచ్చింది, ప్రపంచానికి ఇబ్బంది వచ్చినప్పుడు మీలాంటి మహానుభావులు పూనుకుని ఈ ఇబ్బందిని గట్టెక్కించాలి,
వింధ్యాచలాన్ని కిందకి దింపాలి, మీ ఒకరి వల్లే అవుతుంది, ఏదో ఒకటి చెయ్యండి అన్నాడు. అనేసరికి అగస్త్యుడు ఏమనుకున్నాడు, ఇక మళ్ళీ కాశీ వచ్చే అవకాశం లేదనిపించింది ఆయనకి. సరే ఇంకొకసారి క్షేత్రంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి దేవాలయంలోకి విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి అందరికీ నమస్కారం చేసి భార్యకి ఏం చెప్పాడంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇక్కడికి రాం, కాబట్టి అందరినీ దర్శనం చేసుకొచ్చేయమన్నాడు. సరే మధ్యాహ్నం వేళకి దర్శనాలన్నీ అయిపోయి సాపాట్లు భోజనాలు అయ్యాక బయలుదేరాడు. మధ్యలో వింధ్య పర్వతం అడ్డొచ్చింది. వింధ్య పర్వతం దగ్గరికి ఈయన వెళ్ళేసరికల్లా ఇంత మహానుభావుడు అగస్త్యుడు వచ్చేసరికి వింధ్య దిగిపోయింది. కిందకు వచ్చి దండం పెట్టాడు. దండం పెట్టేసరికల్లా అగస్త్యుడు అన్నాడు, నేను దక్షిణాపథ యాత్రకు వెళ్తున్నా, తిరిగి వచ్చేదాకా ఇలాగే ఉండు నువ్వు. ఈ పైకెక్కిన కొండ పైదాకా వెళ్ళిపోయింది కదా, సూర్యమండలం దాకా. ఈయన మీద గౌరవంతో మళ్ళీ నార్మల్ షేప్కి కిందకు వచ్చేసింది. ఓకే, మామూలుగా వచ్చేసింది, చిన్నగా కనపడుతోంది. ఇలాగే ఉండు నేను వచ్చేదాకా అని చెప్పి భార్యతో సహా కొండని తరించి దాటేసి దక్షిణాపథానికి వచ్చేసాడు, సౌత్కి వచ్చేసాడు ఆయన. వచ్చేసాక ఇక ఎప్పటికీ తిరిగి వెళ్ళాల. వింధ్య అగస్త్యుడు వస్తాడని ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయిందట. వింధ్య పర్వత పొగరు అణిగిపోయింది మొదటిది. ఇంకా తనకి పైకి లేచేదే లేదు, ఎందుకంటే ఋషివాక్యాన్ని దాటడానికి కొండలు భగవంతుడికే శక్యం కాదు, కొండలు ఏం చేస్తాయి, ఇంకా దిగిపోయాడు. సరే ఈ వెళ్ళిపోయిన అగస్త్య మహర్షి సరే భార్యతో కలిసి ఆ భద్రాచలం అని ఇంకో అచలం అని అన్ని శ్రీశైలం అని మొత్తం దర్శనాలు చేసుకుంటూ శ్రీశైలంలోకి చేరారు. చివరికి భార్య భర్త శ్రీశైలంలో చేరినప్పుడు శ్రీశైల క్షేత్ర మహత్యం గురించి భార్యకి వర్ణించి చెప్పారు. చెప్తే ఆవిడంది, ఇంత గొప్ప కొండ ఇక్కడ ఉండగా కాశీ వెళ్ళలేదని ఎందుకండి బాధపడతారు, కాశీలో ఉండలేకపోతున్నామని ఎందుకు దిగులు పడతావు నువ్వు, ఇంత అత్యద్భుతమైన శ్రీశైలం భూకైలాసనే చెప్తారు శ్రీశైలాన్ని. అనేసరికల్ ఆయన ఏమన్నాడంటే, కాశీ చిన్నది కాదమ్మా, ఏవెంత గొప్పవైనా సరే కాశీది మించింది ఏదీ లేదు. ఎందుకంటే పూర్వం ఒక రాజట శివశర్మ అనే ఒక ఆయన ముందు ఆయన ఏం చేశాడు, మొత్తం భార్య భర్త పిల్లలు చాలామంది కుటుంబం ఉంది, కుటుంబాన్ని అంతా పెద్దది చేశాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక తన బాధ్యతలు తీరిపోయాక కాశీక్షేత్ర నివాసం చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం, కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, తనవన్నీ సామాన్లు ఇవన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసి పిల్లలకి ఇల్లు వాకిళ్ళు అప్పచెప్పేసి బాధ్యతలన్నీ వదిలించుకుని మెల్లిగా తీర్థయాత్రలు చేసుకుంటూ కాశీ చేరాడు. కాశీ చేరిన తర్వాత ఏమైంది, ఈ కాశీ క్షేత్రం కూడా అయ్యాక ఇంకా ఏవో క్షేత్రాలు దర్శిద్దామని ఇంకా ముందుకెళ్ళాడు. ఆయన హరిద్వారంలో మరణించాడట, అనాయాసంగానే మరణం. హరిద్వారంలో మరణించేసరికల్లా ఏమైంది, హరిద్వారంలో మరణించిన వాళ్ళకి విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఆయన్ని మరణించిన తర్వాత ఆయన ఆత్మని విష్ణు పార్షదులు తీసుకెళ్తున్నారట. తీసుకెళ్తుంటే మధ్యలో బ్రహ్మదేవుడు కనిపించాడు. ఎవరని అడిగాడు, ఈయన హరిద్వారంలో మరణించాడు అనేసరికల్లా అదేం పెద్ద గొప్ప అన్నట్ట బ్రహ్మ. అనేసరికి ఈయన శివశర్మకు ఆశ్చర్యం వేసింది. నేను ఇన్ని క్షేత్రాలు చూశాను కదా, హరిద్వారం లాంటి ముక్తిధామంలో నేను మరణిస్తే ఈయన ఈసడించాడు ఎందుకు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడట బ్రహ్మ, కాశీలో మరణించిన వాడికే ముక్తి, ఈ విష్ణు సాయుధ్యం లభించినా నీ పుణ్యం అయిపోయాక నువ్వు తిరిగి వెళ్ళిపోతావు. ఓహో, కాశీ క్షేత్రంలో మరణించిన వాడికే ముక్తి లభిస్తుంది, దాన్ని మించింది ఏదీ లేదు అని చెప్పాడు. ఈ విష్ణు సాయుధ్యం లభించిన శివశర్మ చాలా సంవత్సరాలు ఆయన పుణ్యబలం తీరేదాకా విష్ణు సాయుధ్యంలో ఉండి మరల జన్మించి ఒక రాజుగా పుట్టి ఈసారి కాశీ క్షేత్రంలోనే మరణించి ముక్తిని పొందాడు. కాశీలో మరణిస్తే ముక్తి, కాశీలో జీవించిన వాడే అంటే మోక్షగామి అనమాట, వాడే నిజమైన మోక్షాన్ని కోరుకునేవాడు. కాబట్టి కాశీని మించింది లేదు, అంత అత్యద్భుతమైన క్షేత్రం కాబట్టి ప్రతివాడు అరులు చేస్తాడు, అక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఆ దర్శనం చేసుకోవాలనుకుంటారు. అందరూ అక్కడ మరణించలేకపోతారు కదా, దాంతోపాటు మన కర్మానుభవం ఒకటి ఉంటుంది. అక్కడ ఊరికే 3 రోజులు చూసి వెనక్కి వచ్చేస్తారు, కొంతమంది 9 రోజులు ఉండి వెనక్కి వచ్చేస్తారు. 9 రోజులు అక్కడ ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మరణించిన వాళ్ళు కూడా కనపడతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ కర్మ తీరలేదు, ముక్తి వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. ఎవరికి అవకాశం ఉంటుందో వాడు అక్కడ మరణిస్తాడు. ఇలా ఇది అంతా చెప్పాడు అగస్త్యుడు. కాబట్టి కాశీ క్షేత్రం అంత గొప్పది కాబట్టి అగస్త్య మహర్షి అంతటా ఆయన చెప్పాడు. అంచేత కాశీ వెళ్ళి తీరాలని మన మణిసిద్ధుడు గోపుడికి చెప్పాడు. సరే బయలుదేరారు, పెట్టే బేడ అన్నీ సర్దుకున్నారు. ఒక 2 కావిళ్లల్లో సామాన్లు వేసుకున్నారు, ప్రయాణం సాగించారు. సాగించాక మొదటి రోజు రాత్రి ఒక సత్రంలో చేరారు. సత్రంలో చేరితే ఈయన ఏం చెప్పాడంటే, నేను దారంతా నడిచేటప్పుడు నీతో మాట్లాడను, నేను ఓంకారం జపం చేసుకుంటూ ఉంటాను, ప్రణవ జపంలో ఉంటాను, నా జపం అయ్యాకే నేను నీతో మాట్లాడతా. మనం ఎక్కడైనా మజిలీకి ఆగుతాం కదా,
అప్పుడు నీతో మాట్లాడతా, మనం భోజనం చేద్దాం, వంట చేసుకుందాం, భోజనం చేద్దాం, కథలు చెప్పుకుందాం. మళ్ళీ ప్రయాణం అంతా నేను ఓంకారంలోనే ఉంటాను, నన్ను మాట్లాడించకూడదని చెప్పాడు. సరే, కుర్రాడికి అర్థమైంది. సరే, ఏమైంది, ఈ సత్రానికి చేరాక ఆయన ఏం చేశాడు, ఏదో స్నానం అవి చేసుకున్నాడు, సామాన్లన్నీ తీసి చూసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు సత్రంలో ఉన్నారు అంటే ఒక ఊరు అనమాట అది. అక్కడ ఏదో సామాన్లు దినుసులు అవి ఇవి దొరికేస్తే ఇబ్బంది లేదు. వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి, కావిట్లో కొన్ని తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు కావాల్సింది ఏమిటి, పొయ్యిలోకి కట్టెలు, భోజనం చేయడానికి ఆకులు. సత్రంలో ఏవో గిన్నె దొన్నె దొరుకుతాయి, వీళ్ళ దగ్గర కూడా ఏవో పాత్రలు ఉన్నాయి. వీడిని వెళ్ళి కట్టెలు కొట్టుకురా కాసిని, అక్కడి నుంచి కొన్ని ఆకులు కోసుకురమని చెప్పాడు. ఈ కుర్రాడు వెళ్ళాడు, వచ్చి ఎట్టెక్కి బాదం ఆకులు కోయిపోయాడట. ఈ బాదం ఆకులు కోస్తే పైన ఒక రథం లాంటిది వెళ్తోంది. ఆ రథం ఎలా ఉందంటే కీలు రథం అంటారు దాన్ని. కీలు రథం, దానికి గుర్రాలు లేవు, అది ఆకాశంలో ఎగిరేది, విమానం లాంటిది. ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది, భూమికి పైగా. వాళ్ళు నడవటల్లా, అందులో కొంతమంది కూర్చున్నారు, ఏమిటో కేరింతలు కొడుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వీడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇంత వింతగా ఉంది, గుర్రాలు లేని రథమా, పైగా ఆకాశంలో ఎగురుతుంది, మరి పైన ఎక్కడో లేదు, బాదం చెట్టు మీద ఎక్కితే కనపడేంతే ఉంది. చాలా ఆశ్చర్యంతో ఏం చేశాడు, కట్టెలు పట్టుకొచ్చాడు, ఈ ఆకులు పట్టుకొచ్చి గబగబా వచ్చాడు. గురువుగారి దగ్గరకు వచ్చి, ఏమండి అక్కడ ఏదో నేను చూశానండి అన్నాడు. అనేసరికల్లా ఆయన మాట్లాడటల్లా, ఆయన వంట అది అయితే కానీ ఏం మాట్లాడు, మడిగట్టుకుంటాడు, ఎవరితోటి మాట్లాడ్డా మడిలో. దాంతో వీడు కోపం వచ్చేసింది. అది నెత్తి మీద కట్టెల మూట అక్కడ బారేసి, నేను పోతాను, మీరు నాతో మాట్లాడటం లేదు, నాకు వచ్చేటప్పుడు ఏం చెప్పారు, కథలు చెప్తానన్నారు, ఇప్పుడు నాకు ఒక విడ్డూరం కనపడింది, మీరు సమాధానం చెప్పాలి, చెప్పనంటున్నారు. అనేసరికి ఆయన సైగలు చేశాడు, భోజనం అయ్యాక చెప్తాను, ఉండరా నాయన అని. సరే, వంట అయిపోయింది, ఆ కట్టెలతోటే మంట పెట్టి చక్కగా వంట ఏదో చేసుకున్నారు. అక్కడి నుంచి ఆకులు పరిచి ఆయన భోజనం చేశాడు, ఒక కుర్రాడికి అన్నం పెట్టిన తర్వాత అప్పుడు ఆ కథ చెప్పడానికి మొదలు పెట్టాడు. ఏం కథ చెప్పాడు వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. తప్పకుండా. అయితే ఈ కథలో ఒక చిన్న సందేహం అండి, మరి అగస్త్య ముని ఇక్కడే ఉండిపోయారా, శ్రీశైలంలోనే ఉండిపోయారండి? ఉండిపోయారు, దక్షిణాపథంలోనే ఉండిపోయారు. ఆయన మళ్ళీ ఉత్తరాపథానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే జై.